హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శివప్రకాష్. ముందుగా సచివాలయం జాబ్ యాస్పిరేట్స్ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ నేమ్ శివప్రకాష్ అకాడమీ. మెయిన్గా ప్రజెంట్ ఈ ఛానల్లో గ్రామ వార్డ్ సచివాలయం రిక్రూట్మెంట్ క్వశ్చన్ పేపర్ పార్ట్ ఏ మీద కాన్సన్ట్రేషన్ చేయబోతున్నాం. సో ఆ పార్ట్ ఏలో జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ మీద, ఈ కాన్సెప్ట్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం. సో మనకి చాలా తక్కువ టైం ఉంది. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్. సో ఈ టాపిక్ మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ మోడల్స్ చూద్దాం. ఎందుకంటే కంపల్సరిగా ప్రాఫిట్ అండ్ లాస్ మీద మనకి 1 or 2 క్వశ్చన్స్ అనేవి కంపల్సరిగా మనకి ఈ సచివాలయం క్వశ్చన్ పేపర్లో కంపల్సరిగా వస్తున్నాయి. ఫస్ట్ ఫార్ములాతో మనం స్టార్ట్ చేద్దాం ఈ టాపిక్ని. సో ఇక్కడ వచ్చేసి మనకి సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ అని రెండు ఉంటాయి. సెల్లింగ్ ప్రైస్ అంటే మనం అమ్మిన వెల అని చెప్పచ్చు, కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల అని చెప్పచ్చు. జనరల్గా మనకి ప్రాఫిట్ వచ్చిందో లేదో తెలియాలంటే సెల్లింగ్ ప్రైస్లో నుండి కాస్ట్ ప్రైస్ తీస్తే కనుక మనకి ప్రాఫిట్ అనేది ఎంత వచ్చిందన్నది మనకు ట్రాన్సాక్షన్లో తెలుస్తుంది. అలాగే ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే ఏదైనా వస్తువు మీద లాస్ వచ్చిందో లేదో అని తెలియాలనుకుంటే జనరల్గా కొన్న వెలలో నుండి అమ్మిన వెల తీస్తే, దట్ ఈజ్ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ చేస్తే మనకి లాస్ అనేది వస్తుంది. అలాగే లాస్ పర్సంటేజ్ కూడా క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే లాస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఈ 4 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోండి ఈ ప్రాబ్లమ్స్ చేసే ముందు. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటే, బై ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ కార్ రూపీస్ 57,000, రవి వుడ్ లాస్ 5%. ఎట్ వాట్ ప్రైజ్ మస్ట్ హీ సెల్ ఇట్ టు గెయిన్ 5%. ఈ ప్రాబ్లంలో ఏమిచ్చాడు? ద సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ ఏ కార్ రూపీస్ 57,000 అంటే సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వెల ఇచ్చాడు. కార్ యొక్క అమ్మిన వెల ఎంత? 57,000. మరి ఈ అమ్మినప్పుడు రవి వుడ్ లూజ్ 5%. సో ఈ కార్ అమ్మినప్పుడు రవి ఎంత లూజ్ అయ్యాడు, మీన్స్ ఎంత లాస్ అయ్యాడు? 5% లాస్ అయ్యాడు. సో ఇక్కడ మనల్ని ఏం కనుక్కోమంటున్నాడంటే, ఎట్ వాట్ ప్రైజ్ మస్ట్ హీ సెల్ ఇట్ టు గెయిన్ 5%. అంటే ఏ ప్రైజ్కి ఈ కార్ని మళ్ళా అమ్మితే 5% గెయిన్ అంటే 5% లాభం రావచ్చు అన్నది క్వశ్చన్. సో మనం దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాస్ట్ ప్రైస్ని ఎప్పుడు 100% అని తీసుకోవాలి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 57,000 ఇచ్చాడు కదా. అలాగే ఆ సెల్లింగ్ 57,000కి సెల్లింగ్ ప్రైస్లో తను ఎంత లూజ్ అవుతున్నాడు? 5% కాబట్టి 95%. ఎందుకంటే 5% లూజ్ అయ్యాడు కాబట్టి 95% ఈజ్ ఈక్వల్ టు 57,000. ఓకే, ఇప్పుడు ఏమడుగుతున్నాడు? వాట్ ప్రైస్ మస్ట్ హీ సెల్ ఇట్ టు గెయిన్ 5%. గెయిన్ అంటే సో లాభం 5% ఉండాలి కాబట్టి 105% ఈజ్ ఈక్వల్ టు ఎంత? దిస్ ఈజ్ ద క్వశ్చన్ మార్క్. ఓకే, సో దీన్ని సాల్వ్ చేయాలంటే గ్యారంటీగా మనకి ఏంటంటే ఈ వాల్యూ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కువ బై తక్కువ అంటే 105 డివైడెడ్ బై 95 ఇంటూ 57,000. ఓకే, ఇక్కడ 5 అనేది 2 టైమ్స్, అలాగే 1 టైం పడుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి 1, ఓకే, 9 అంటే 19 టైమ్స్. సో ఇక్కడ 19 అనేది దీనిలోకి వచ్చేసరికి 3 టైమ్స్, అలాగే ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి. సో ఇక్కడ 3,000 ఈజ్ ఈక్వల్ టు 21 ఇంటూ 3,000 అంటే 63,000. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. సో
నెక్స్ట్ క్వశ్చన్కి వెళదాం. నెక్స్ట్ క్వశ్చన్, an article sold at a loss of 15%. If it is sold 75 rupees more, he would have gained 10%. Find the cost price of article. సో ఈ క్వశ్చన్కి వచ్చేసరికి ఆర్టికల్ ఎంత సోల్డ్ అయింది, ఎంత లాస్తో సోల్డ్ అయింది, 15%తో సోల్డ్ అయింది. ఇఫ్ ఇట్ ఈజ్ సోల్డ్ 75% మోర్, అంటే ఇక్కడ మీకు ఆర్టికల్ 15%తో లూజ్ అయింది అంటే కనుక, అంటే 85% ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్, రైట్? అండ్ ఇట్ ఈజ్ సోల్డ్ 75 రూపీస్ మోర్, హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 10%, అంటే ప్లస్ 75 రూపీస్ కనుక యాడ్ చేస్తే కనుక అతను ఎంత గెయిన్ అవుతాడంటే 10% గెయిన్ అవుతున్నాడు అన్నాడు కాబట్టి 110% అవుతుంది. అంటే స్టార్టింగ్లో ఆ ఐటమ్ని 15% లాస్తో కనుక అమ్మితే 85%, ఇప్పుడు 85%కి 75 కలిపితే కనుక 110% అవుతుంది. అంటే డిఫరెన్స్ ఎంత అవుతుంది ఇక్కడ? టోటల్గా 25%. అంటే 25% అనేది దేంతో సమానం అవుతుంది? 75 రూపీస్తో సమానం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆ ఆర్టికల్ని కనుక 15% లాస్తో అమ్మితే 15% లాస్ నుండి 10% గెయిన్ వరకు ఆ ఆర్టికల్ రీచ్ అవ్వాలనుకుంటే మధ్యలో ఎంత యాడ్ చేయాలి? 75 రూపీస్ యాడ్ చేయాలి. సో అందువల్ల ఏంటంటే 85% లాస్ నుండి 110%కి వెళ్ళాలనుకుంటే ఈ 75ని యాడ్ చేస్తున్నాం. సో 25% ఈజ్ ఈక్వల్ టు 75 రూపీస్. ఇక్కడ క్వశ్చన్లో మనల్ని ఏమడిగాడు? ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్. ఆల్రెడీ నేను చెప్పాను, కాస్ట్ ప్రైస్ని మనం 100% అనుకుంటాం కాబట్టి 100% వాల్యూని కనుక్కుంటే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో హౌ టు గెట్ ద 100%? 100 by 25 into 75. So this is the 3 times and is equal to 300 rupees. Okay, and the answer is 300 rupees. And coming to the third question, an article is sold at a loss of 40%. Find the result, means profit or loss, if it is sold double price. ఓకే, సో ఈ మోడల్ కూడా ఇంపార్టెంటే. సో ఈ మోడల్కి వచ్చేసరికి ఆర్టికల్ అనేది ఎంతకి సోల్డ్ అయింది? 40% లాస్తో సోల్డ్ అయింది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుద్ది? ఈజ్ ఈక్వల్ టు 60%తో సెల్ అయింది, అంతే కదా? అంటే 40% లూజ్ అయిందంటే 60%తోనే సెల్ అయింది. సో ద సెల్లింగ్ ప్రైస్ని మనం ఎక్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు అది డబల్ ప్రైస్తో కనుక సెల్ చేస్తే, అంటే ఇఫ్ ఇట్ ఈజ్ సోల్డ్ డబల్ ప్రైస్ అంటే 2xతో చేస్తే కనుక మనకి అది ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అన్నది మనం ఇక్కడ వెరిఫై చేయాలి, అదే ఫైండ్ అవుట్ చేయాల్సిందే. ఓకే, సో ఇక్కడ x ఈక్వల్ టు 60%, 2x అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. 2x అలాగే ఎక్కువ బై తక్కువ తీసుకుంటే 2x బై x ఇంటూ 60, x క్యాన్సిల్ అవుతుంది. సో 120% వచ్చింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఇక్కడ 20% ఎక్కువ ఉంది కాబట్టి, అంటే ఈ ట్రాన్సాక్షన్లో మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది? 20% ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్కి వెళదాం. సో ఫోర్త్ క్వశ్చన్ ఏలో కాస్ట్ ప్రైస్ 800 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 720 రూపీస్ అని ఇచ్చాడు. ఈ ట్రాన్సాక్షన్ వల్ల ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అన్నది అడిగాడు. అలాగే వాటి యొక్క పర్సంటేజ్, అంటే ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, అలాగే లాస్ వస్తే కనుక లాస్ పర్సంటేజ్ ఎంత అన్నది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో జనరల్గా ఇలాంటి బేసిక్ ప్రాబ్లం చేయాలంటే జస్ట్ ఈ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ వాల్యూస్ని బట్టి మనం అది ప్రాఫిట్టా లాస్ అన్నది ఈజీగా డిసైడ్ చేసేస్తాం. సో ఇక్కడ కొన్న వేల ఎంత? 800 రూపీస్. అమ్మిన వేల ఎంత? సెల్లింగ్ ప్రైస్ 720 రూపీస్. అంటే 800కి కొని 720కి అమ్మాడంటే అతనికి షూర్గా లాసే వస్తుంది. సో అంటే ఇక్కడ లాస్ అనేది మనం ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో మనకి వచ్చేది లాస్. ఓకే, సో ఆ లాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే జనరల్గా మీకు ఫార్ములా ఉంది కదా. సో అదేంటి? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అంటే 800లో కనుక
720 తీసేస్తే వాల్యూ ఎంత 80 రూపీస్, అంటే లాస్ అనేది 80 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మనం ఆ లాస్ పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. లాస్ పర్సంటేజ్, సో యూ విల్ గెట్ ద లాస్ పర్సంటేజ్ ఒక ఫార్ములా చెప్పాను, అదేంటి లాస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో లాస్ ఎంత ఇక్కడ 80 రూపీస్, కాస్ట్ ప్రైస్ ఎంత, ఈ రెండిట్లో కాస్ట్ ప్రైస్ వచ్చేసి 800 ఇంటూ 100. పర్సంటేజ్లో కావాలంటే 100తో మల్టిప్లై చేస్తాం. సో 0 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 8 1 టైం పోతుంది కాబట్టి 10. సో 10% అనేది లాస్ వచ్చింది. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ ఏ ఇన్ ద 4th బిట్. కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 4th బి బిట్. హియర్ ద కాస్ట్ ప్రైజ్ 4000 రూపీస్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఎల్ ఈక్వల్ టు మీన్స్ లాస్ పర్సంటేజ్ 2% ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్, మనకి ఇంత ముందు మోడల్లోకి వచ్చేసరికి మనకి కాస్ట్ ప్రైజు సెల్లింగ్ ప్రైజు రెండు ఇచ్చాడు. ప్రాఫిట్టా లేదా లాస్ అంటే కనుక్కోమన్నాడు, అలాగే పర్సంటేజ్ కట్టాం. ఇక్కడికి వచ్చేసరికి కాస్ట్ ప్రైజ్ ఉంది, అలాగే లాస్ పర్సంటేజ్ ఉంది. సెల్లింగ్ ప్రైజ్ అనేది మనకి తెలియదు. ఎంత లాస్ అవుతున్నాడు అన్నది ఇక్కడ క్లియర్గా ఇచ్చేసాడు కదా సింపుల్గా. అంటే దీన్ని షార్ట్ కట్లో చేయాలనుకుంటే మనం 98% అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి, అంతే కదా. ఎందుకంటే సెల్లింగ్ ప్రైజ్లో ఎంత లాస్ అవుతున్నాడు, 2% లాస్ అవుతున్నాడు. సో 90% అనేది 8% అనేది సెల్లింగ్ ప్రైజ్ అవుతుంది. మరి కాస్ట్ ప్రైజ్ ఏం చెప్పాను, కాస్ట్ ప్రైజ్ ఎప్పుడు మనం 100% తీసుకుంటాం కాబట్టి 100% ఈజ్ ఈక్వల్ టు 4000 రూపీస్. ఓకే, సో దీనిలో ఇప్పుడు 98% క్యాలిక్యులేట్ చేయాలంటే సో ఇక్కడ ఏం చేయాలి, 98/100 ఇంటూ 4000. ఓకే, సో ఇక్కడ జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. సో మనకి ఆన్సర్ వచ్చేసి 98 ఇంటూ 4 అంటే ఇక్కడ మీకు 3920. సో ఇది ఆన్సర్ వస్తుంది. ఓకే, మల్టిప్లై చేస్తే. నెక్స్ట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఈ ఇంపార్టెంట్ బిట్స్ చూసే ముందు ఒక 2 స్టేట్మెంట్స్ చూద్దాం. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఆ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 articles ఆర్ సేమ్ and sold the 2 articles with the profit and loss percentage also same, then there is no profit, no loss in the whole transaction. స్టేట్మెంట్ నుండి ఏమర్థమవుతుందంటే, సో 2 వస్తువుల్ని సేమ్ కాస్ట్ ప్రైస్తో కొని వాటిని ఒకటి ప్రాఫిట్తోనూ ఇంకోటి లాస్తోనూ, అది కూడా సేమ్ ప్రాఫిట్ లాస్ పర్సంటేజ్లు సేమ్ అయ్యే విధంగా అమ్మితే కనుక సో ఆ హోల్ ట్రాన్సాక్షన్లో మనకి ఎటువంటి ప్రాఫిట్ లాసు ఉండదని మనకి ఈ స్టేట్మెంట్ నుండి అర్థమవుతుంది. ఇప్పుడు యాజ్ పర్ ద స్టేట్మెంట్ ఒక ప్రాబ్లమ్ని మనం చేద్దాం. 5th ప్రాబ్లంలో, ఏ షాప్ కీపర్ పర్చేజ్డ్ 2 articles ఎట్ ₹300 ఈచ్ అండ్ సోల్డ్ ద 2 so as to gain 10% on one and to lose 10% on the other. What is the net gain or loss percent? సో షాప్ కీపరు 2 వస్తువుల్ని ఒక్కొక్కటి 300 రూపీస్ చొప్పున పర్చేజ్ చేశాడు. అలాగే ఆ రెండింటిని ఒకదాన్ని 10% ప్రాఫిట్తోనూ ఇంకొక దాన్ని 10% లాస్తోనూ వాటిని మళ్ళీ అమ్మేశాడు. అయితే ఈ హోల్ ట్రాన్సాక్షన్ వల్ల అతను గెయిన్ అవుతాడా లాస్ అవుతాడా, వాటి యొక్క పర్సెంటేజ్ ఏంటి అన్నది ఈ క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనం మాన్యువల్గా అన్ని క్యాలిక్యులేషన్ చేసి కూడా చేయొచ్చు, లేదనుకుంటే మనం ముందు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారంగా డైరెక్ట్గా స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే కాస్ట్ ప్రైస్ అనేది 2 వస్తువులకి సేమ్ కాబట్టి, అలాగే అమ్మినప్పుడు 10% గెయిన్ అలాగే 10% లూజ్ ఉంది కాబట్టి, అంటే సేమ్ ప్రాఫిట్ పర్సెంట్ లాస్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ హోల్ ట్రాన్సాక్షన్కి వచ్చేసరికి మనకి ఎటువంటి ప్రాఫిట్ కానీ ఎటువంటి లాస్ కానీ ఉండదు అని డైరెక్ట్గా మనం ఆన్సర్ ఇచ్చేయచ్చు. లేదు అనుకుంటే మనం వెరిఫై చేద్దాం. ఇక్కడ పర్చేజ్ చేశాడు అంటే మీనింగ్ ఏంటి, కాస్ట్ ప్రైస్ అంతే కదా, అంటే కొన్నాడు కాబట్టి సో ద కొన్న వేళ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్టికల్, అంటే ఇది ఫస్ట్ ఆర్టికల్ రాయండి. కొన్న వేళ ఎంత 300 రూపీస్. అలాగే సెకండ్
సెకండ్ ఆర్టికల్ యొక్క కొన్న వెల ఎంత, కాస్ట్ ప్రైస్ రెండు సేమే కాబట్టి 300 రూపీస్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలంటే ఫస్ట్ దాని మీద ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, సో 10% ప్రాఫిట్ అంటున్నాడు కాబట్టి దీనిలో 10% ఎంత అవుతుంది, 30 రూపీస్ అవుతుంది. సో 330 రూపీస్ ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. అలాగే సెకండ్కి వచ్చేసరికి అమ్మినప్పుడు 10% లూజ్ అవుతున్నాడు కాబట్టి -10%, దీనిలో 10% 30 కాబట్టి 270 రూపీస్ ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు మనం టోటల్ కాస్ట్ ప్రైస్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ 300, సెకండ్ ఆర్టికల్ 300, టోటల్ ఎంత 600 రూపీస్ అన్నది కాస్ట్ ప్రైస్ అయింది. అలాగే సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటే ఇక్కడ 330 ఉంది, ఫస్ట్ ఆర్టికల్ 330కి అమ్మాడు, సెకండ్ ఆర్టికల్ అనేది 270కి అమ్మాడు కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసిన మనకి 600 రూపీస్ వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ అంటే 600 రూపీస్ కొని 600 రూపీస్కి అమ్మాడు కాబట్టి ఈ ట్రాన్సాక్షన్లో నో ప్రాఫిట్ నో లాస్. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు మనం సెకండ్ స్టేట్మెంట్కి వచ్చేద్దాం. సెకండ్ స్టేట్మెంట్, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 ఆర్టికల్స్ ఈజ్ సేమ్, ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజ్ ఆర్ ఆల్సో ద సేమ్, దెన్ దెర్ ఈజ్ ఆల్వేస్ లాస్ ఇన్ ద టోటల్ ట్రాన్సాక్షన్. దట్ ఈజ్ నెట్ లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ ఇంటూ లాస్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100. దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఈ సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, రెండు ఆర్టికల్స్ని సేమ్ కాస్ట్తో అమ్మితే అది కూడా ప్రాఫిట్ లాస్ పర్సంటేజ్లు కూడా సేమ్గా ఉండాలి. సో అలా అమ్మినప్పుడు మనకి టోటల్ ట్రాన్సాక్షన్లో కంపల్సరీగా లాసే వస్తుందని మనకి ఈ స్టేట్మెంట్ బట్టి అర్థమవుతుంది. అది కూడా ఆ లాస్ పర్సంటేజ్ ఎలా ఉంటుందంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఇంటూ లాస్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటే మనకి ఆ లాస్ పర్సంటేజ్ అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళదాం. 6th ప్రాబ్లం రిలేటెడ్ టు సెకండ్ స్టేట్మెంట్. సో ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లంలోకి వెళ్తే 2 ఆర్టికల్స్ వర్ సోల్డ్ ఎట్ ₹480 ఈచ్. On one, a gain of 20% is made, and on other, he loses 20%. What is his net gain or loss percentage? సో ఇది ఇచ్చాడు క్వశ్చన్లో. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే 2 ఆర్టికల్స్ అన్నవి ఒక్కొక్కటి 480 రూపీస్తో అమ్మబడి, సో ఆ ట్రాన్సాక్షన్లో మొదటి దాని మీద 20% ప్రాఫిట్ వచ్చింది, అలాగే సెకండ్ దాని మీద 20% లాస్ వచ్చింది. అయితే ఈ హోల్ ట్రాన్సాక్షన్లో కనుక మనకి నెట్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఈ ప్రాబ్లంని మనం సెకండ్ స్టేట్మెంట్ నుండి తీసుకుంటే డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. అది ఎలాగంటే ఈ సెకండ్ స్టేట్మెంట్ ప్రకారం ఈ 2 ఆర్టికల్స్ అనేవి సేమ్ కాస్ట్తో అమ్మబడి, అలాగే సేమ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంది, అలాగే లాస్ పర్సంటేజ్ కూడా ఉంది కాబట్టి మనకి తక్కువ టైంలో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో అందుచేత ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్లో షూర్గా లాసే వస్తుంది. సో ఆ నెట్ లాస్ పర్సంటేజ్ అన్నది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనకు ఆన్సర్లో లాస్ అని రాయాలి, అలాగే నెట్ లాస్ పర్సంటేజ్ కనుక ఆప్షన్లో ఉంటే దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. నెట్ లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, మీకు ఆ ఫార్ములా తెలుసు కాబట్టి P% ఇంటూ లాస్ L% డివైడెడ్ బై 100. సో ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ 20, లాస్ పర్సంటేజ్ 20 డివైడెడ్ బై 100. సో ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 4%. అంటే మనకి హోల్ ట్రాన్సాక్షన్కి వచ్చేసరికి లాస్ అనేది 4% లాస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ చూద్దాం. సో
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శివప్రకాష్ అకాడమీ. థ్యాంక్ యూ.